అధిక బరువుతో దుర్భర జీవితం గడుపుతున్న మెదక్ పండరికి విజయవాడలో ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ రవికాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. 225 కిలోలు ఇది సాధారణమైన బరువు కాదు. ఎవరైనా సరే ఇంత బరువు ఉంటే జీవితం ఎంత దుర్భరంగా మారిపోతుందో అన్న విషయాన్ని పండరి ఉదంతాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. పండరి కోసం గట్టిగా ప్రయత్నించాం, పండరిని ఆదుకోవాలంటూ మనం కూడా పిలిపించాం. దానికి విజయవాడలో ఉన్న దాతలు స్పందించారు, అలాగే విజయవాడలోని డాక్టర్ రవికాంత్ స్పందించారు. ఫలితంగా మనం ఇప్పుడు పండరిని చూడొచ్చు. పండరి చాలా సంతోషంగా ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా ఆపరేషన్ అయి 10 రోజులు గడవక ముందే చూడొచ్చు, ఒకప్పుడు పండరి ఈ ప్యాంట్ కూడా పట్టేది కాదు. ఈ ప్యాంట్ అంతా కూడా లూజ్ అయిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. దాదాపుగా 20 కిలోలు 10 రోజుల్లోనే 20 కిలోల బరువు తగ్గాడు. మనం చూడొచ్చు ఆపరేషన్ కూడా చిన్న చిన్న స్కార్స్ పెట్టి లాప్రోస్కోపిక్ విధానంలోనే చేయడం జరిగింది. తనైతే ప్రస్తుతానికి 25 కిలోలు బరువు తగ్గారు. అయితే 6 నెలల్లో మరింత బరువు తగ్గుతాననే హుషారుతో పండరి ఉన్నారు. పండరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పండరి, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత చాలా హ్యాపీగా ఉంది సార్. నేను మళ్ళీ బ్రతుకుతాను అనుకున్నా సార్. నాకు ఆపరేషన్ అయినాక నాకు సార్ ఇక్కడికి వచ్చినాక విజయవాడ వచ్చినాక నేను అప్పటి వరకు బ్రతుకుతాను అనుకున్నా సార్. ఇంత వజన్ తోటి ఒక నిమిషం కూర్చోవడం కాదు, నిలబడడం కాదు. ఆపరేషన్ అయినాక ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నా సార్. నాకు టీవీలో ఫస్ట్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం ఎలా అనిపించింది? కృతజ్ఞతలు సార్. శ్రీధర్ సార్ కానీ, శివతేజ్ సార్ కానీ, వేణు సార్ కానీ అందరికీ ఎంతో మంచిగా నాకు కోఆపరేషన్ ఇచ్చారు సార్. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు రుణపడి ఉంటాను సార్. నాకు చాలా ఇది చేశారు. మా డాక్టర్ రవికాంత్ సార్ కూడా నాకు ఎంతో సార్ నా పునర్జన్మ జన్మ ఇచ్చాడు సార్. నాకు మళ్ళీ జన్మ ఎత్తినాడు సార్. నేను నా పిల్ల బ్యాగులతోటి నేను ఎంతో ఏడ్చుకుంటూ వచ్చాను. ఈరోజు అంత ఆనందం ఉంది సార్. నాకు ఇంత హ్యాపీ నాకు నా లైఫ్లో ఎప్పుడు రాలేదు సార్. నాకు ఇంత హ్యాపీ. ఆపరేషన్ తర్వాత ప్రధానంగా కనిపించిన తేడా ఏంటి మీకు? నాకు ఆపరేషన్ అయింది కూడా తెలియదు సార్. ఎట్లా చేశారో ఏం చేశారో తెలియదు. ఒక చీమ గుచ్చినట్టు కూడా కాలేదు సార్. కానీ ఆపరేషన్ అయ్యి 10 రోజులు అవుతుంది సార్. ఇంత 10 రోజులు నేను హాస్పిటల్కి వచ్చిన నుంచి 25 కేజీ తగ్గాను సార్. ఇప్పుడు నేను 205 కిలో 25 కేజీ తగ్గాను సార్. ఇప్పుడు అంత హ్యాపీగా నడవగలుగుతున్నా. లేకుంటే ఎస్కాల్ లేదు నడిచేవాని కాదు సార్. ఈ భుజం మీద ఆ భుజం మీద మీరు కూడా లైవ్లో తీశారు, నారాయణకర్ తీశారు. 2 మనుషులు లేదు నడిచేవాని కాదు కదా సార్. ఇప్పుడు హ్యాపీగా నడుస్తుంది సార్. కిందికి పైకి డాక్టర్ గారి దగ్గరికి అంతా నాకు హ్యాపీగా ఉంది సార్. నాకు డాక్టర్ గారు పుణ్యమని నాకు మరి చాలా ఆనందం ఉంది సార్. నాకు ఇంత పాయింట్ నేను ఇంత వచ్చేటప్పుడు ఎంత బాగుండే సార్. ఇప్పుడు సార్కి అంటే ఎట్లా చేయాలని ఊసిపోతుంది. నేను ఎంత ఆనందం హ్యాపీ ఉంది సార్ నాకు. రైట్, మనం పండరిని చూస్తే పూర్తిగా తన సొంతగానే కూడా ఆయన నడిచే ప్రయత్నం ఉంది. అలాగే డాక్టర్ రవికాంత్ మనం మాట్లాడదాం. రవికాంత్ గారు, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? పండరికి మీరు ట్రీట్మెంట్ చేశారు, ఏమైనా కష్టం అనేది ఈ ట్రీట్మెంట్ క్రమంలో మీరు చూసారా? అంటే యాక్చువల్గా మనం పండరి గారిని ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నామండి. ఏంటంటే 200 కేజీలు దాటిన వాళ్ళకి ఏ ఆపరేషన్ చేయాలైనా రిస్క్ చాలా ఉంటుందండి. అపెండిక్స్ ఆపరేషన్ అయినా అంతే రిస్క్, బేరియాట్రిక్ అయినా అంతే రిస్క్ ఉంటుంది. వాళ్ళకి ఊపిరి సరిగా ఆడదు, నిద్రలో ఆక్సిజన్ తగ్గిపోవడం జరుగుతుంది. వాళ్ళకి సెపరేట్గా మనం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుని చేయటం వల్ల మనం ఆపరేషన్ అయినా 1.5 అవర్లో మేము లేచి నడిపించామండి పండరి గారిని. సో ఎక్కువసేపు మత్తిస్తే కూడా వాళ్ళు నిద్రలో ఆక్సిజన్ తక్కువ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీళ్ళకి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవటం వలన మనం 200 కేజీలు దాటిన వాళ్ళకి గతంలో కూడా చాలామందికి చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ని చూసుకుని వాళ్ళు మన మీద నమ్మకంతో వచ్చారు. మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండింది. బట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ప్లస్ మనకి చూసి హెల్ప్ చేయాలని మనం చేయడం జరిగింది. సో ఆయన 1 అవర్లో లేచి నడవటం, ఈ 10 రోజుల్లో 25 కేజీస్ తగ్గటం, దానివల్ల మనకి అది తెలుస్తుంది కూడా. ప్యాంట్ లూజ్ అయిపోవటం కాడ నుంచి లేచి నడవటం, నిద్ర కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. 20 కేజీలు తగ్గితే గురక 70% వరకు తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు కూడా ఒక 50% దాకా తగ్గుతాయి. ఎన్ని రోజుల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందండి? ఎంత బరువు తగ్గుతారు ఆయన? ఇప్పుడు ఆయన కంప్లీట్గా కోలుకోవటం అనేది ఆల్రెడీ జరిగిందండి. ఆయన ఇప్పటి నుంచి కూడా కావాలనుకుంటే ఇంకొక 4-5 రోజుల్లో ఆయన డ్యూటీస్కి కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు 200 కేజీల పైన ఉండేవాళ్ళు ఇప్పుడు బాగా తగ్గటం వల్ల ఫ్రీ అయింది, లేచి నడవగలుగుతున్నారు, కూర్చుని ఎక్కువసేపు పని కూడా చేసుకోవచ్చు ఆయన. సో బేరియాట్రిక్ సర్జరీ లాప్రోస్కోపీ విధానం ద్వారా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కుట్టేమి ఉండదు, నొప్పేమి ఉండదు, తొందరగా ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా వర్క్కి వెళ్ళిపోవచ్చు. మామూలుగా 150 కేజీస్ లోపల అయితే కనుక మనం 3-4 డేసే రెస్ట్ ఇస్తాము. తర్వాత 3-4 డేస్లో వాళ్ళు వర్క్ జాయిన్ అవుతారు. ఈయన 200 కేజీస్ కాబట్టి ప్లస్ దూరం నుంచి వచ్చారు కాబట్టి మనం 10 డేస్ ఉంచుకోవడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు రికవరీ బాగున్నారు, ఆయన జాబ్కి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఇప్పటి నుంచి ప్రతి నెల 10-15 కేజీలు తగ్గుతారండి. 6 నెలల్లో నా అంచనా ప్రకారం ఒక 60 కేజీలు తగ్గుతారనేది నా అంచనా అండి. రైట్, మనం మొత్తంగా చూస్తే పండరి పూర్తిగా కూడా కోలుకునే పరిస్థితిలో వచ్చారు. ఆయన ప్రస్తుతానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి నేను లేచి తిరగగలనా అనే ఒక
సంక్షిప్తమైన పరిస్థితికి నేను వచ్చాను, నాకు సందేహం కలిగింది. అయితే ఇప్పుడు దాతల పుణ్యంతో, ముఖ్యంగా 99 టీవీ అలాగే డాక్టర్ రవికాంత్ చేసిన ఈ సర్జరీ వల్ల ఆయన పునర్జన్మ పొందాను అని కూడా చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే పండరి పూర్తిగా కోలుకొని విధుల్లోకి కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పండరి లాంటి వారు మరెవరైనా ఉంటే ఖచ్చితంగా వారు కూడా శాస్త్రీయ పద్ధతుల్లో వైద్యం తీసుకోవాలని కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన ఈయన పేరు దండు పండరి. భార్య, 2 ఆడపిల్లలు ఉన్న పండరి ప్రస్తుతం నారాయణఖేడ్ డిపోలో క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకప్పుడు మనందరిలానే ఉన్న పండరి 2002 నుంచి బరువు పెరుగుతూ ఊబకాయానికి గురయ్యాడు. అయితే ఒక వింత వ్యాధితో బాధపడుతున్న పండరి బరువు ప్రస్తుతం 195 కేజీలు. ఊబకాయంతో బాధపడుతూ తీవ్ర అవస్థలు పడుతూ తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. నారాయణఖేడ్ బస్టాండ్లో క్యాట్ కార్డులు, బస్ పాసులు ఇస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారని బాధ కలిగి చాలాసార్లు జీవితంపై విరక్తి కలిగింది. 2-3 సార్లు చనిపోవాలని ప్రయత్నం కూడా చేశానని, కానీ పెళ్లి కాని బిడ్డలు గుర్తుకు రావడంతో ఆగిపోయానని తన దీన వ్యధను చెబుతాడు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటూ పండరి తిరగని ఆసుపత్రి అంటూ లేదు. చికిత్సల కోసం ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేయడంతో ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయినా ఫలితం మాత్రం శూన్యం. కిరాయి ఇంట్లో జీవితాన్ని వెళ్లదీస్తూ కనీసం నెల అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. మా సారు ఆఫీస్లో చేస్తాడు కానీ ఆయన జీతం తక్కువ. మేము బాధపడుతున్నాం లా ఉండి వల్ల 10 సంవత్సరాలు ఆయన బాధపడబట్టి మాకు ఒకటి అందకు వచ్చింది. ఎంత కష్టపడుతున్నాం. పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయన తక్కువతో జాబ్ చేస్తుంది కానీ ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కిరాయి కట్టక మేము ఎక్కడ తింటున్నాము, ఇక్కడ ఈయనకచ్చినా ఉంటున్నాం. ఇట్లనే తనని ఆదుకునే వారు ముందుకొచ్చి సహాయం చేయాలని పండరి కోరుతున్నారు. చికిత్సకు దాతలు సహకరిస్తే మునుపటిలాగే మామూలు మనిషిగా మారతానని అంటున్నాడు. ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందండి? ఆరోగ్య పరిస్థితి రోజు దిగజారిపోతుంది మేడం. 195 కేజీలు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా 5-6 కేజీలు పెరిగింది మేడం. చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఇప్పటి వరకు ఏ దాతలు కానీ ఎవరు సహకరించలేదు. మన ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు వచ్చి బస్టాండ్లో కూర్చుంటే రామనాయక్ ఒక్కరు వచ్చి పలకరించిపోయాడు మేడం. పాండు గారు సీఎం గారితో మాట్లాడి మీకు నాకు సాయం చేస్తా, నేను మీకు ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పాడు మేడం రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు. ఓకే, అసలు మీకు వ్యాధి లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయండి? 2010 నుంచి బయటపడ్డాను మేడం. 2010 నుంచి 100 కేజీకి వచ్చాను. ఇప్పటి వరకు 195 కేజీలకు వచ్చాను మేడం. గత సంవత్సరం 2013 145 కేజీలు మేడం. రోజుకి ఇంత ఎక్కువైపోతుంది మేడం. మళ్ళీ తినేది ఒక రొట్టె, ఓన్లీ ఒక రొట్టె ఇంత అన్నం తింటే మేడం పొద్దున, మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి పోలేను. ఇంకా అంటే మీరు ఫస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగే ఉన్నారు. నార్మల్ పర్సన్ 45-50 కేజీలు ఉంటుంది మేడం స్టార్టింగ్లో. నేను 2010లో మీకు ఈ లక్షణాలు బయటపడ్డాయి. తర్వాత మీరు డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారండి? అసలు డాక్టర్ నేను చాలా జీతంతో ఉద్యోగంతో సరిపోక మనం అప్పులు చేసుకొని మనం మామూలుగా ఇవి చోట అక్కడక్కడ మన వైద్యం చేయించుకునే మేడం. పెద్ద హాస్పిటల్లో పోలేదు మేడం. నేను పెద్ద హాస్పిటల్ మనం పోతే ఏమైంది 2013లో పోయినాం మేడం. నేను పోతే నీకు ఏం లేదని కొన్ని మందులు ఇచ్చారు, తగ్గుతుంది అనుకోండి. ఇంకా ఎక్కువైపోయింది, తగ్గలేదు మేడం. తర్వాత ఆర్టీసీ తార్నాక్ హాస్పిటల్ పోయినా మేడం. తార్నాక్ హాస్పిటల్ పోతే మన ఎండి గారిని కలిస్తే ఎండి గారు ఏమన్నారు, నీ ఉపకాయంతో బాధపడుతున్నావు బాబు, నీకు ఎంత ఖర్చు మేము ఖర్చు పెడతాము, మీరు తార్నాక్ నుంచి పోయి లెటర్ తీసుకొని ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్కి వెళ్ళండి అన్నారు. యశోద హాస్పిటల్కి వెళ్ళాను మేడం. అయితే యశోద హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు, మీరు ఫస్ట్ అన్ని చెకప్ చేసుకోండి, మీకు ఏమేమి హార్ట్ చెకప్ అన్ని చెకప్ చేసుకోండి, చెకప్ చేసుకున్న తర్వాత కొటేషన్ తీసుకొని వస్తే తార్నాకలో మీకు ఎంత ఎక్స్పెండిచర్ వస్తే ఆపరేషన్ చేయడానికి అంటే కొటేషన్ ఇచ్చారు మేడం. 5 లక్షల రూపాయలు, 4,35,000 తీసుకుపోయి 2 నెలల క్రితం ఇచ్చాను మేడం తార్నాక్ హాస్పిటల్లో. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. అంది అక్కడే ఉంది, ఎక్కడ వేసింది అక్కడే ఉంది. ఇంకా నాకు రోజుకి ఇంత అయిపోతుంది. నేను అసలు నిద్రపోను మేడం. ఒక 1 ఇయర్ అవుతుంది అంతే కూర్చోవడం అంతే. పడుకోరాదు, కూర్చోరాదు, నిలబడరాదు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ మేడం.
ఇంతవరకు ఎంతమంది డాక్టర్లను కలిసారు ఈ వ్యాధి గురించి? అసలు వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారు? హోమియోపతి మందులే వాడాను మేడం. నేను హోమియోపతి మందులు వాడాను. పెద్ద పెద్ద డాక్టర్ని ఎవరిని అంత స్తోమత లేదు మేడం. పెద్ద డాక్టర్ని కలిసినంత స్తోమత లేదు నా దగ్గర. నేను కలవలేకపోయినా మేడం పెద్ద డాక్టర్. నేను ఓకే, మీరు కేసీఆర్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఒకసారి నా ప్రాణ భిక్ష పెడతామని మేడం. అప్పుడు కూడా ఒకసారి రవాణా ఆర్టీసీలో జాబ్ చేసేటప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒకసారి మాకు బ్రేక్ చేసారు మేడం. కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తుంటే తీసేసారు అందరినీ. నేను ఒకసారి పోయి ఆయన కలిశాను మేడం. ఒక మా అడ్వకేట్ అని తీసుకుపోయి కలిస్తే నాకు మళ్ళీ ఆయన ఇప్పుడు ఇమీడియట్లీ ఆర్ఎంఆర్కి ఫోన్ చేసి చెప్పాను మేడం. చెప్పి నేను కొన్ని మా జాబ్లో తీసుకోండి బీద పరిస్థితి కాబట్టి అని చెప్తే అప్పుడే ఇమీడియట్లీ తీసుకున్నాను మేడం రవాణా శాఖ. ఒకటే రోజులు అయిపోయింది మేడం. అందరినీ మళ్ళీ జాబ్ తీసుకున్నారు. 99 వరకు కాంట్రాక్ట్ లేబర్కి పనిచేసిన మేడం 300 రూపాయలు. తర్వాత అక్కడ నుంచి 2010 వరకు రెగ్యులర్ చేయలేదు మేడం. ఇంకెక్కడైనా బయట వెళ్ళిపోదామా ఇంత సీనియారిటీ పోతుందేమో. 2010 రెగ్యులర్ చేసేవి. చాలా 5-6 వేలు జీతం వస్తుంది స్టార్టింగ్లో. ఏమి చాలా జీతాలు, ఇంటి కిరాయిలు, ఇది అది ఎంత బాధ మేడం. 2000, 2500 ఇల్లు కిరాయిలు, జీతం వచ్చేది 5-6 వేలు. అప్పుడు 15-16 వందలు వస్తున్నాయి మేడం. ఏం చూపించుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి? 2 పిల్లలు, ఆడపిల్లలు, ఇంకా మా భార్య ఏదైనా పనికి పోతున్నాయి. అంత లేబర్ బతుకులా ఏం చాలా జీతాలతో ఏం చూపించుకోవాలి మేడం. ఎవరైనా సహకరిస్తారేమని. అందుకే దసరా దసరా నాడు ఒకప్పుడు చనిపోదాం అనుకున్నాం మన దసరా అప్పుడు. కానీ ఒకసారి తెలంగాణ సీఎం వచ్చింది కదా, ఆయన కలిసి మన ఆపద వస్తే చెప్తే తెల్లారితేమో 2 పిల్లలు ఆగమైపోతారేమో అని మళ్ళీ కొద్దిగా ఆలోచించి మళ్ళీ బతుకు మేడం. మిమ్మల్ని చాలా మంది ఎంపీలు వాళ్ళు వచ్చి కలిసారని చెప్తున్నారు. మరి వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు? తర్వాత మిమ్మల్ని కలిసి మాట్లాడడం వరకే అవి మాటల వరకే మిగిలిపోయాయి. తర్వాత వాళ్ళు రాలేదు మేడం. ఎమ్మెల్సీ ఒక్కడు వచ్చాడు మేడం, బస్ స్టాండ్కి వచ్చి నన్ను పరామర్శించిపోయాడు. మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదు మేడం. అందరు ఫోన్లు చేసి మాట్లాడడం కానీ నా గురించి ఎవ్వరు చాలా బాధ మేడం. ఎవ్వరు ఇంతవరకు ఒక్కరు వచ్చిందని అడిగిన వాళ్ళు లేరు మేడం. 90లో మన అమ్మ నాన్న ఇద్దరు ఎక్స్పైర్, ఒకేసారి ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు మేడం. అప్పటి నుంచి మా మేనమ్మ దగ్గర వచ్చి నారాయణకెళ్ళ ఉండి అదేదో చాలా ఉద్యోగం జీతం పెట్టిస్తే కంటిన్యూ చేసుకుంటూ వస్తే అది 2010 రెగ్యులర్ అయితే ఇప్పటి వరకు మేడం. ఎక్కడ బయట వెళ్ళిపోదామా సీనియారిటీ పోతామని వెళ్ళిపోలేదు మేడం బయట ఎక్కడ. దాంట్లోనే ఇది చేసుకుంటూ వచ్చాను మేడం ఇప్పటి వరకు. అసలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యాధి ఏంటి, అసలు దీనికి పరిష్కారం ఏంటి, అలాంటివి ఏమైనా చెప్పారా అసలు డాక్టర్లు? ఉపాయకాయంతో బాధపడుతున్నావు, దీనికి ఆపరేషన్ చేయాలన్నారు మేడం. యశోద హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని కానీ 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అయితే అన్నారు. ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది, పరిష్కారం తీస్తామన్నారు మేడం. 5 కానీ ఇంతవరకు ఆపరేషన్ మరి ఏమి ఆర్టీసీ వాళ్ళు మాకుంది మేడం తార్నాక్ హాస్పిటల్ అని. కానీ ఏమి ఇంతవరకు 2 నెలలు అవుతుంది, ఏమైపోతుంది నాకు ఎప్పుడు చచ్చిపోతుంది తెలియదు మేడం. నాకు అంత ఇది ఉంది మేడం. నిద్ర ఉంటుంది మనం 24 గంటలు నిద్ర కూర్చొని ఉండాలి మేడం. నేను పిల్లలు వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు మేడం. ఇంత అందరు బయట చూస్తే ఒకరమ్మని డాడీ మాదొకరమ్మని డాడీ అనుకుంటా ఎంతో బాధపడతారు మేడం. మీరు ఇప్పటి వరకు ఎంతవరకు డబ్బు పెట్టారు, ఎంత ఖర్చు చేశారు? అసలు చాలా అప్పు చేసి డబ్బు పెట్టాను మేడం. నా జీతం ఎంత మేడం, జీతం వచ్చే జీతం కానీ అప్పులు చాలా చేశాను మేడం. అప్పు చేసి నాకు ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. భార్య ఆమె కూడా మనం పనికి పోతున్నాయి మేడం, పొలం పనికి దానికి దీనికి. బాగున్నాడు, డిగ్రీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ బట్టలతో షాపులో అక్కడక్కడ పనిచేస్తాడు మేడం. కుటుంబం చాలా భారం అయిపోతుంది మేడం. ఏం చేయాలి ఇప్పుడు? రోజుకి ఇట్లా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. ఏం తినలేకపోతున్నాం. ఒక రోజు ఉంటే ఒక రోజు పంటే మళ్ళీ నేను తినడు ఏం తినే మేడం. పొద్దున ఒక్కో రొట్టె తినిపోతే అందరు తెలుసు మేడం. నారాయణకెళ్ళి నేను ఒక్కో రొట్టె తినిపోతే మళ్ళీ సాయంత్రం దాకా చైర్లకి వెళ్ళాను మేడం. నేను మీ దగ్గరికి చాలా మంది వచ్చారని చెప్పారు. ఎవరెవరు వచ్చారు, అసలు వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారు మీకు? రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు ఒకడు వచ్చిపోయాడు మేడం. నేను చేయిస్తానని చెప్పి ఎమ్మెల్సీ ఒకడు వచ్చాడు. మళ్ళీ తను మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారని మీకు కాంటాక్ట్ చేశారా? చేయలేదు మేడం, మళ్ళీ చేయలేదు. సార్ని కలుస్తాను, నేను కలిసి నేను సీఎం గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటా పాండు అన్నాడు మేడం. ఇంతవరకు ఇంకేం లేదు. అది ఎవరన్నా దాతలు లేకుంటే వాళ్ళు ఇంకెవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికి మళ్ళీ 15-20 రోజులు మేడం ఇటు రీస్టార్ట్ చేసి మళ్ళీ ఏమిట్లకి ఏం లేదని నేను చస్తానో బతున్నా నాకే లేదు మేడం. నడవలేకపోతాం, ఒక 5 నిమిషాలు కూడా 5 అడుగులు కూడా వేయలేకపోతాం మేడం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎంత వెయిట్ ఇంకెంత. అప్పుడే 195 మేడం, ఇప్పుడు ఇంకింత పెరిగిందో తెలియదు. మరి రోజుకి ఇంత పెరిగిపోతూనే ఉంది మేడం. అది పుస్తకాయతుడు ఎంత బాధపడుతుంది. లేవరాదు, కూర్చోరాదు, పండుకోరాదు, నిలబడరాదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు చేశారండి? నా స్థాయికి మించి ఖర్చు చేసింది మేడం. అంత అప్పులు గుంజుకొచ్చి ఒక 5-6 లక్షలు అప్పు ఉంది మేడం. ఇంకా పిల్లలకి ఏం చేయాలా, ఎక్కడ చేయాలా, ఒకసారిగా చదువు సాధించాలనుకున్నా మేడం. నాకు TV9 వాళ్ళు వచ్చి, 99 టీవీ వాళ్ళు వచ్చి నాకు మన శివతేజ గారు ఆ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. ఆ పేపర్లో స్టేట్మెంట్ చూసి అరే ఇంత స్థూలకాయతలు బాధపడుతున్నా అని చెప్పి శివతేజ సార్ లోకల్
ఆసిఫ్ గారు వాళ్ళు వచ్చి నాకు కెమెరా ఇది అందరికి ఇప్పుడు నలుగురిలోకి వచ్చి ఇప్పుడు అందరు మేము చేయిస్తాం ఆపరేషన్ మేము చేయిస్తాం అంటున్నారు, కానీ ఎవరు ఇంతవరకు హైలైట్ చేసింది మనకి ఇప్పుడు వీళ్ళు మేడం టీవీ 99 వాళ్ళు. ఓకే. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను మేడం. నాకు ఎంతో ఇప్పుడు అడుగుతున్నారు మేడం ఎంత ఖర్చు వస్తుంది మీరు ఎంత కానీ ఎవరో డాక్టర్లు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మేడం అంతే. ఇక నేను ఎవరికి నేను సహకారం ఎవరైనా సహాయం చేస్తారేమో ఎవరైనా సాయం చేస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను మేడం అంతే. ఇప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళు మాత్రం ఇంతవరకు ఏదైనా స్పందన లేదు మేడం. ఓకే. పండగ గారు చెప్పండి, మీరు ఇలా ఉండి ఈ ఏజ్లో మీకు ఏ ఏజ్ నుంచి ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఈ ఏజ్లో మీరు మీ వర్క్ 45 చేసుకోగలుగుతున్నారా అండి? ఇలా సంవత్సరాలు ఉండి 45 సంవత్సరాలు మేడం. నేను 90లో ఎంత పక్కగా ఉన్నా చూడండి మేడం, 90లో 94 92 ఎంత పక్కగా ఉన్నా చూడండి మేడం. ఇంక నేను మీరు ఇలా ఉండి ఈ ఏజ్లో మీ వర్క్ అన్ని చేసుకోగలుగుతున్నారు, మీ వర్క్స్ అన్ని చేసుకోగలుగుతున్నారని? చేస్తున్నా మేడం. మా మిస్సెస్ ఉంటుంది కాబట్టి దగ్గర నుండి కూర్చోబెట్టడం, లేవు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నంతసేపు కాస్త లేవడం కూర్చోబెట్టడం చేస్తాను మేడం. ఉద్యోగం మాత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితి వెళ్ళాలి మేడం. ఎట్టి పరిస్థితిలో పోయి మరి లేకుంటే ఎట్లా బతకాలి మేడం? నేను పోయి కూర్చుంటా మేడం, బస్ స్టాండ్లో కూర్చుంటా. నాకు సాయమైన పని పిల్లలకు పాస్ చేయడం అనేది చేస్తాను మేడం. మీ కొలీగ్స్ నుంచి మీకు ఏమైనా స్పందన వస్తుందండి? అంటే వాళ్ళు ఏమైనా సహాయం సాయం చేస్తామని చేస్తామని ఆశతోటి ఎదురు చూస్తున్నాం మేడం. ఇన్ని రోజులు మీ కొలీగ్స్ నుంచి, అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా అక్కడ, మీ కొలీగ్స్ నుంచి ఎవ్వరు మీ ఇంతవరకు తోటి చేయలేదు మేడం. ఎవ్వరు ఏం పట్టించుకోలేదు మేడం ఇప్పటిదాకా. పట్టించుకోలేదు? ఎవ్వరు కూడా పట్టించుకోలేము మేడం. ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేడం కేసు. ఇంతవరకు ఎండి గారు చెప్పారు, పూర్ణ చంద్రబాబు గారి దగ్గర డైరెక్ట్ పోయి కలిసాను మేడం. నేను కలిసి దాన్ని చూసి పాండు గారు మీరు బాధపడకండి, మీకు ఏం కావాలి చెప్పండి అని 10 సార్లు అన్నారు మేడం. పండ్రి గారు చెప్పండి, మీ కుటుంబ వివరాలు, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ ఏం చదువుతున్నారు, వాళ్ళ పోషణ ఎలా సాగుతుంది? 2 కూతురు మేడం, ఒక బాబు. నేను 99లో మా మదర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ నుంచి మా మేనమామల దగ్గర వచ్చిన మేడం. జూకల్ విలేజ్ అని అక్కడే పట్టుకుంటుంది మేడం. మన మేనమామ ఆర్టిస్ట్ అకౌంటెంట్ ఉండే మేడం, ఆయన్ని ఆదుకున్నాడు మేడం. ఇప్పటిదాకా ఎంత చేస్తాడు మేడం? ఇప్పటిదాకా చాలా చేశాడు మేడం ఆయన. మా మామగారు నేను చిన్న పిల్లోని చేసినట్టు చేస్తాడు మేడం. ఏడికి పోయినా నా ఎంబడి ఆయన వస్తాడు మేడం. ఏది పోయింది రాని ఖర్చులు ఎంతకంటే భరిస్తాడు మేడం ఆయన కూడా. నేను అప్పు చేసుకొని ఆయన తీసుకుని తిరిగి రావడం అంతే. హాస్పిటల్ చేసుకుని మా మామగారు చూసుకుంటారు. నాకు 2 కూతురు మేడం, ఒక అబ్బాయి. డిగ్రీ వరకు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 2 డిగ్రీ వరకు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్. బాబు డిగ్రీ అయిపోయి మనం ఆపేసిన మేడం, చదువులు ఆపేసిన మనం స్తోమత లేక బాబుది డిగ్రీ ఆపేసిన మేడం, చదువు ఆపేసిన. పండరి గారు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన పేషెంట్. సో ఆయన గురించి మనం తెలుసుకుందామండి. ఆయన మాటల్లోనే ఆయన పడ్డ బాధలు, ఆయన ఏ విధంగా రిలీఫ్ వచ్చింది అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నేను తెలంగాణ స్టేట్ నుంచి మెదక్ డిస్టిక్ నారాయణఖేడ్ నుంచి వచ్చానండి. నేను 2010 నుంచి 2014 వరకు నిద్ర అనేది నాకు తెలియదండి. నేను నిద్ర అనేది నాకు అసలు ఎట్లాంటిది నిద్ర అనేది నాకు తెలియదండి. ఎస్కాల్ ఎందుకు నడిచామని కాదు. 218 కేజీల నుంచి ఈరోజు నేను 105 కేజీలకు వచ్చానండి. మొక్కాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆయాసము, గురక. నేను పక్కన పడుకుంటే కూడా ఎవరన్నా ఎంతోమంది నన్ను విసిగించేవాళ్ళండి. నేను ఎవరు చుట్టాలు తాకి బంధువులు తాకి ఎవరు పోవడం లేదు. మొత్తం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటే చాలా విపరీతమైన కాళ్ళ నొప్పులు సార్. నాకు ఒక 5 అడుగులు కూడా నడిచేవాడిని కదా సార్. నేను ఈ బెరాటిక్ సర్జరీ చేసుకున్నాక నేను 105 కేజీలకు వచ్చానండి. ఇప్పుడు నేను హ్యాపీగా నడవగలుగుతున్నా. నా జీప్ డ్రైవింగ్ కూడా నేనే చేయగలుగుతున్నాను సార్. ఇంతకుముందు జీప్ డ్రైవర్ చేసామని ఆర్టిస్టులో. ఇప్పుడు హ్యాపీగా తిరగలుగుతున్నా, హ్యాపీగా నడవగలుగుతున్నా. నిద్ర కూడా హ్యాపీగా వస్తుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళు అన్నీ బంద్ అయిపోయినాయి సార్. మొత్తం నొప్పులు అన్నట్టు లేదు సార్ నాకు. ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్ నాకు ఇప్పుడు ఆపరేషన్ అయినాక. ఈ పండరి గారి విషయంలో 100 కేజీల పైన తగ్గారండి ఆపరేషన్ అయ్యి. ఆల్మోస్ట్ ఆపరేషన్ అయ్యి 10 నెలల దాకా అయిందండి. 10 నెలల్లో దగ్గర 100 కేజీలు తగ్గారు. ఈ 100 కేజీలు తగ్గటం వల్ల ఆయనకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే గుండె, ఊపిరితిత్తులు అన్నిటి మీద 100 కేజీలు బరువు తగ్గింది. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుసం తగ్గిపోయి హుషారుగా ఆయన పని చేయగలుగుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. నెంబర్ 3, ఈ మెడ దగ్గర అంతా ఉన్న కొవ్వు కరిగిపోవటం వల్ల మనకి ఈ గురక అనేది తగ్గిపోయింది. అంతకుముందు ఆల్మోస్ట్ 2 to 3 years ఆయన కూర్చుని నిద్రపోయేవాళ్ళు. అంటే పడుకుని ఉంటే నిద్ర పట్టేది. ఈ లావుగా ఉండి ఒక లెవెల్ దాటిన వాళ్ళకి, బాగా లావుగా ఉంటే ఈ గురక వల్ల నిద్ర పట్టదండి. అందువల్ల కూర్చునే నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. పగలపూట కూడా మాట్లాడుతూ పని చేసుకుంటూ కూడా కూర్చుని నిద్రపోతుంటారు. లావుగా ఉన్న వాళ్ళు కూర్చుని నిద్రపోతున్నారంటే అది కొంచెం డేంజర్ సిగ్నల్ అండి. అది మంచి పద్ధతి కాదనమాట. వెంటనే మనం ఎవాల్యుయేట్ చేసుకుని మనం దానికి ఎందుకు ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. ఈరోజు 100 కేజీల పైన తగ్గటం వల్ల మనకి ఎంతో బెనిఫిట్ జరిగింది ఆయనకి.
ఈ 100 కేజీలు తగ్గటం వల్ల స్కిన్ ఇప్పుడు ఏంటంటేనండి 218 కేజీల వరకు ఉన్నప్పుడు చాలా పొట్ట అది అంతా ఉబ్బిపోయి ఉంటుంది, చర్మం అంతా సాగి ఉంటుంది. ఇప్పుడు 100 కేజీలు తగ్గేసరికి చర్మం కొంచెం లూజ్ అయి ఉంటుంది. యాక్చువల్గా కొవ్వు కరిగిపోతుంది, కానీ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత చర్మం అనేది కంప్లీట్గా నార్మల్కి రాకపోవచ్చు. ఒక 70% వరకు ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది స్కిన్కి. సో స్కిన్ని మనం స్ట్రెచ్ చేసినట్టయితే మళ్ళీ దానంతట అదే స్ట్రెచ్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. అలా 70% దగ్గరికి వచ్చినా ఈ ఎక్సెస్ స్కిన్ అనేది కొద్దిగా పొట్ట దగ్గర అది ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంకొక 6 నెలలు సంవత్సరం తర్వాత ఆ ఎక్సెస్ స్కిన్ ని ట్రిమ్ చేసినట్టయితే మనం తర్వాత ఇన్సర్ట్ చేసుకున్నా కానీ ఆ ఎక్సెస్ స్కిన్ అనేది కనపడకుండా ఉంటుందన్నమాట. సో ఇది మన పండరి గారికి సంబంధించిన విషయం అండి. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను సార్, చిన్న జాబ్ నాది. నేను రోజుకి 2-3 సంవత్సరాల నుంచి ఉపాగాయంతో కడుపు పెరుగుతూ వచ్చింది సార్. నాది 213 కేజీలు ఉంది సార్. ఫస్ట్ స్టార్టింగ్లో 205 కేజీలు వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు సార్. నన్ను మీడియా వాళ్ళు, మన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరు కలిసి నాకు ఆదుకొని డాక్టర్ గారు టీవీలో చూసి నాకు ఎంతో సాయం చేసి, నాకు టీవీలో చూసి సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. డాక్టర్ గారు ఫోన్ చేసి మీరు రండి, నేను చేస్తాను, మీరు నేను విజయవాడ రండి, అది వచ్చే పొజిషన్ లేదు సార్ అని అన్నాను నేను. అంటే నేను అన్ని హెల్ప్ చేస్తాను, మీకు అన్ని విధాలు సాయం చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు పిలిపించుకొని నన్ను ఆపరేషన్ పడుకుంటే నిద్ర పట్టేది కదా సార్. కూర్చొని నిద్రపోయేవాడిని సార్. నేను గోడ కొరికి కూర్చుంటే నిద్రపోయేవాడిని. నేను ఎంతకాలం ఇంత తలక ఇట్లా మలరించేది కాదు, నేలక ఎండిపోయేది ఇట్లా. అసలు నిద్ర అనేది నా జన్మలో నాకు 4-5 సంవత్సరాలు నిద్ర అనేది లేదు సార్. నాకు నిద్ర లేక నేను ఎంతో నిద్ర లేని రాత్రులు 5 సంవత్సరాలు గడిపాను సార్. నేను గురిక వలన నేను 5 సంవత్సరాలు గురిక వలన నిద్రపోలేదు సార్. గురికతోటి చాలా ఇబ్బంది సార్. నాకు ఇది పట్టేసింది సార్. ఇక్కడ నిద్ర అంటే 24 నేను పడుకుంటే నా పక్కన ఎవరైనా పడుకుంటే సార్ లేచి కూర్చునే వాళ్ళు సార్, ఇదేం గురిక అని చెప్పి. ఇప్పుడు చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను సార్. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది భగవంతుడి దయతోటి. అంతకు మునుపు మొకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉండే సార్. విపరీతమైన నొప్పి సార్. నాకు ఎంతగానో ఒక 5 అడుగులు నడిచేవాను కదా సార్. ఇప్పుడు హ్యాపీగా నడవగలుగుతాను సార్. 1 కిలోమీటర్ నడవగలుగుతాను. ఆపరేషన్ అయినాక నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇప్పుడు మొకాల నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఎలాంటి నొప్పులు లేదు సార్. నాకు గురక లేదు, మొకాల నొప్పులు ఏది లేదు, నడుము నొప్పి లేదు. ఇప్పుడు తగ్గినాక వెయిట్ తగ్గినాక అసలు నొప్పి అనే మాట లేదు సార్. మంచిగా హాయిగా హ్యాపీగా ఉంది సార్. నాకు మునుపటిలాగా ఉన్నాను నేను. అప్పుడు 60 కేజీలు అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు అంత బాగుంది సార్. నాకు ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్ తిరిగాను సార్. 2 లక్షలు, 1-2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను కానీ ఏం శూన్యం సార్. ప్రతిరోజు రావాలి, టెస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి సార్. నాకు ఎవ్వరు కూడా ఇక్కడ పట్టించుకోలేదు. విజయవాడలో డాక్టర్ గారు పట్టించుకొని నాకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 105 కేజీలు తగ్గాను సార్. నేను 213 కేజీల నుంచి 205 ఉన్నప్పుడు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు 105 కేజీలకు వచ్చాను సార్. నేను 105 కేజీలు తగ్గాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. నా కడుపు ఇక్కడ మొక్కల వరకు ఉంటుండే సార్. నడిచేది కాదు, పోయేది కాదు, ఇంతో నడవనికి కూడా వచ్చేది కాదు సార్. 2 రిస్కాలు లేదు, నడిచేది కాదు. నేను డ్యూటీ పోవాలంటే కూడా 2 మనుషులు తీసుకొని పోయారు. నాకు ఏమో పరిస్థితి బాగలేదు, డ్యూటీ పోయినాక చెల్లదు. అందుకే మా ఆర్టీసీ వాళ్ళ సిబ్బంది కూడా నన్ను చూసి సాయం చేసి నాకు ఏదో లైట్ ఉద్యోగం ఇచ్చారు. డాక్టర్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. లైట్ ఉన్నప్పుడు నాకు నిద్ర పట్టేది కదా సార్. కూర్చునేది కాదు, పండుకొని వచ్చేది కాదు. కడుపుతోటి అసలు నేను పండుకున్న రోజులు లేవు సార్. 2-3 సంవత్సరాలు కూర్చునేవాడిని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నిద్ర వస్తుంది. ఎంత గురుకొట్టేవాడిని సార్ అంటే ఇట్లా కూర్చు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయేవాడిని. ఎన్నోసార్లు ప్రాణాపాయమైన స్థితి నుంచి నేను బయటపడ్డాను సార్. నేను ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నాక నాకు ఎంతో హ్యాపీగా ఉంది సార్. పిల్లలతోటి వాళ్ళతోటి నన్ను చూడడానికి కూడా ఎంతమంది వచ్చారు. నాకు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఆపరేషన్ కాళ్ళు చర్మం అనేది ఇక్కడ మొక్కలకు ఉండేది సార్. నడిచేవాడిని కాదు నేను. ఇప్పుడు మాత్రం నాకు భగవంతుడు దయతోటి, డాక్టర్ గారి దయతోటి నాకు ఎంతో హ్యాపీగా ఉంది సార్. నాకు మళ్ళీ జన్మనిచ్చారు సార్. పునర్జన్మనిచ్చిన దేవుడు సార్ నాకు డాక్టర్ గారు. నన్ను టీవీలో చూశారు సార్, మీడియాలో చూసి, టీవీలో చూసి విజయవాడకి వెళ్ళి ఫోన్ చేసి రండి పండరి గారు నేను చేస్తాను ఆపరేషన్ అని చెప్పి విజయవాడ వెళ్ళాను సార్. నేను డిసెంబర్ 24 నాడు వెళ్ళాను. 29 నాడు ఆపరేషన్ చేశారు సార్. డిసెంబర్ 29 ఆపరేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 105 కేజీలు తగ్గాను సార్. నేను చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు డాక్టర్ రవికాంత్ గారు నాకు పునర్జన్మనిచ్చారు సార్. దేవుడు నాకు నాకు చాలా హెల్ప్ చేశారు సార్. నాకు ఆయన లేకుంటే నా జీవితం లేదు సార్. 2 ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు, బీద పరిస్థితి నాది. లేకుంటే డాక్టర్ గారు లేకుంటే నేను చనిపోయేవాడిని సార్. నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను సార్, చిన్న జాబ్ నాది. నేను రోజుకి 2-3 సంవత్సరాల నుంచి ఉపాగాయంతో కడుపు పెరుగుతూ వచ్చింది సార్. నాది 213 కేజీలు ఉంది సార్. ఫస్ట్ స్టార్టింగ్లో 205 కేజీలు వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు సార్. నన్ను మీడియా వాళ్ళు, మన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరు కలిసి నాకు ఆదుకొని డాక్టర్ గారు టీవీలో చూసి నాకు ఎంతో సాయం చేసి, నాకు టీవీలో చూసి సార్ నాకు ఎంతో హెల్ప్ చేశారు సార్. డాక్టర్ గారు ఫోన్ చేసి మీరు రండి, నేను చేస్తాను, నేను విజయవాడ రండి, అది వచ్చే పొజిషన్ లేదు సార్ అని అన్నాను నేను. అంటే నేను అన్ని హెల్ప్ చేస్తాను, మీకు అన్ని విధాలు సాయం చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు పిలిపించుకొని